ఫలితాలు పెద్ద ఆశ్చర్యకరంగా ఏం కనబడటం లేదే. మేము పోలింగ్ నాడే వాస్తవ పరిస్థితులు అంటే ఒక విధంగా కొంత మేరకు మనకు తెలిసి రావడం జరిగింది. ఏ విధంగా బీఆర్ఎస్ ఏది ఇస్తుందో బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకొని ఇలా బీఆర్ఎస్ ఓటు మొత్తం ఇది బీజేపీ కన్వర్ట్ చేయడంతో ఏదైతున్నదో ఈ ఎన్నిక ఏదైతుందో ట్రయాంగులర్ కంటెస్ట్ కాదు. ఎన్నిక మనం ట్రయాంగులర్ కంటెస్ట్ భావించడం వీల్లేదు. ఇట్స్ అ డైరెక్ట్ కంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ కంబైన్డ్ అలయన్స్. ఇలా బీఆర్ఎస్ బీజేపీ కూటమి అనేది ఏదైతుందో ఇలా ప్రత్యక్షంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎదుర్కొనేటువంటి ఒక సత్వం లేక ఆ ఇద్దరు కూడబలుకొని కుమ్ముక్కై వీళ్ళ కాంగ్రెస్ పార్టీని అంటే ఏ విధంగా గెలుపుకు రాకుండా చూడాలనేటువంటి ఒక భావనతో వారు కలిసిపోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఫలితం ఏదైతుందో కనబడుతుంది. ఏదైనా కానీ ఏదైతుందో ఎన్నికలు ఒక విధంగా ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతలు పెంచుతామని చెప్పి నేను అనుకుంటానే. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సరే నేను ఇక్కడ ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతుందో పూర్తి స్థాయి లోపల ఇవాళ అవి లేవనెత్తడం కానీ వాటి పరిష్కరింపజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఏ విధంగా ఉందో కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడమే కానీ ఇవాళ ఈ ప్రాణహిత చెవెర్ల ప్యాకేజ్ 7 ఇలా నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి సంబంధించి సాగునీటి సౌకర్యం కల్పింపజేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్టే కానివ్వండి. రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇవి నేను ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ బాధ్యత మాపై ఉందని చెప్పంటున్నాను. ఇలా నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయటం ఇటు బోధనే కానీ అక్కడ మెట్పల్లి కానీ తప్పకుండా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల పర్యటన సందర్భంగా కూడా వారు పేర్కొనడం జరిగింది. అట్లాగే ప్రాణహిత చెవెర్ల ప్యాకేజ్ 7 సంబంధించి కూడా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి సౌకర్యం కల్పింపజేసే ప్రాజెక్టు ఉందో సాగునీటి ప్రాజెక్టే గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాన్ని కూడా మరి పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని నేను భావిస్తున్నాను. అట్లాగే మిత్రుడు అరవింద్ గారు గెలిచిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ ఒక పర్యాయం గత 5 సంవత్సరాలు ఆయన బాధ్యత నిర్వర్తించి ఇవాళ ఈ ప్రజానీకానికి ఏ విధంగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారం లోపల ఆయన చొరవ చూపెట్టలేకపోయాడు. కనీసం ఈ టర్మ్లోనైనా ఇవాళ ఉదాహరణకు నిజామాబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ ఎంపిక చేయవలసినటువంటి ఒక అవకాశం ఉన్నది. నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించే బాధ్యత ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ప్రతిపాదింపు చేయడం కూడా నేను చొరవ చూపెడతానని చెప్పంటున్నాను. ఇలా నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీ ఎంపికతో పాటుగా వీళ్ళ పసుపు బోర్డు ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయడం తక్షణమే రైతాంగానికి ఏదైతుందో పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందింపు చేయబడే విధంగా ఇలా మద్దతు ధర గుర్తింపు చేయడం కూడా ప్రధానమని చెప్పంటున్నాం. పసుపుకు మద్దతు ధర గుర్తింపు చేయడం కూడా ప్రధానమని చెప్పంటున్నాను. దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పని కోరుతున్నాను. అట్లా ఈ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఇవాళ మన బోధన్ టు బీదరే కానీ ఇవాళ మనం ఢిల్లీ ఆర్మూర్ టు ఢిల్లీ నార్త్ ఇండియా లైన్ నిర్మాణమే కానీ ఇతరత్ర రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి కూడా చొరవ చూపెట్టి ఏదైనా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుండి చేయగలిగేటువంటి ఒక అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలకు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటా. నేను ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా నాపై బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ నాకు ఈ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో నేను అభ్యర్థిగా పోటీ చేసే సందర్భంగా నాకు అండగా నిలబడి ఇవాళ నాకు గెలుపు కోసం ఏదైతుందో తోడ్పడ్డారు. సరే ఆశించిన ఫలితం పొందలేకపోవటం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దానికి వివిధ అంశాలు చోటు చేసుకుంటాయి. కానీ నాకు తోడుగా నిలిచినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ నాయకత్వమే కానీ ముఖ్యంగా నాకు అండగా నిలిచే ప్రజానీకానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. చివరి గెలవబోతున్నటువంటి ఒక ప్రకటింపబడబోతున్నటువంటి ఒక అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారిని ఏదైతుందో నేను హృదయపూర్వకంగా అభినందన